హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇప్పుడు చిక్కుడుకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి. మామూలు చిక్కుడుకాయ అండి, ఇది బాగా చూడండి ఏ చిక్కుడుకాయ అనేది. ఓకే ఫ్రెండ్స్, ప్యాన్ పెట్టానండి. ఇప్పుడు నూనె అయితే వేస్తున్నాను. చూడండి, 2-3 చెంచాలు నూనె వేసుకోవాలండి. ఇది వాటర్ లేకుండా ఫ్రై చేస్తాను, అందుకే ఎక్కువ నూనె అయితే పడుతుంది. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర అండి. ఇప్పుడు తెల్లగడ్డ అండి, కచ్చా పచ్చ దంచుకోవాలండి. ఇప్పుడు కరివేపాకండి. ఇప్పుడు వాటర్లో కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయ వేయాలండి. ఇప్పుడు తగినంత ఉప్పు అండి. ఇప్పుడు తగినంత పసుపు అండి. వాటర్ అనేది వేయకూడదండి, ఇందులో ఉండే వాటరు నూనె వేసాం కదా, అందులోనే సిమ్లోనే మగ్గాలండి, అప్పుడే బాగా టేస్ట్ వస్తుంది. ఇలా సిమ్లోనే బాయిల్ చేసుకోవాలండి. చూడండి, నేను వాటర్ అయితే వేయలేదు, అందులో ఉన్న వాటరు అలా ఉంది. చూడండి, ఇది బాగా సిమ్లోనే మగ్గాలండి. చూడండి, సిమ్లోనే మగ్గింది, వాటర్ అయితే వేయాలి నేను. చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో. వాటర్ కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చండి, ఏం ఇబ్బంది లేదు, మనకు మారుతుంది అనుకుంటే. సరిపోయే కారం అండి, ధనియాల పొడి అండి. ఇప్పుడు పప్పుల పొడి అండి, వేరుశనగ పప్పుల పొడి. ఇప్పుడు తాలింపు అనేది రెడీ అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇలా వచ్చింది, చాలా బాగుంటుందండి. వాటర్ వేసుకోకుండా చేస్తే విటమిన్స్ అలా ఉంటుంది, అందుకే వాటర్ వేసుకోకుండా చేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్.